హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గారెలని ఈజీగా ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాసు మినపగుళ్ళుని తీసుకోవాలి. తర్వాత అందులోకి వాటర్ని యాడ్ చేసి ఒక 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలండి. 4 to 5 అవర్స్ తర్వాత నానిపోతాయి. తర్వాత అందులోంచి వాటర్ని రిమూవ్ చేసేసి ఒక 2-3 టైమ్స్ మంచిగా కడిగేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. ఇలా మిక్సీ పట్టించుకునేటప్పుడు మనం గారెల్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ మిక్సీ పట్టించుకోవాలండి. రుబ్బు అనేది మరీ గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంటే గారెలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి. అలా అని మెత్తగా కూడా చేసేయకూడదు. మెత్తగా అయిపోతే అసలు గారెలనే వేసుకోలేం. సో కన్సిస్టెన్సీ అనేది మీడియంగా ఉంటే బాగా వస్తాయి గారెలు అనేవి. తర్వాత ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ని ఒక గరిటెని తీసుకోవాలి. ఇలా గరిటెతో గారెలు వేయటం చాలా ఈజీగా వేయొచ్చు. తర్వాత ఒక గ్యాస్ని వెలిగించి గ్యాస్పై ఒక కడాయి పెట్టి సరిపోయేంత నూనెని తీసుకొని వేడి చేసుకోవాలి. మనం ఫస్ట్ మిక్సీ పట్టించుకున్నాం కదా, ఆ రుబ్బులోకి సరిపడేంత సాల్ట్ని, అదేవిధంగా ఒక 3/4 కప్ గోధుమ నూకని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా గోధుమ నూకని యాడ్ చేసుకోవడం వల్ల గారెలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఒకవేళ పొరపాటున వాటర్ ఎక్కువై రుబ్బు అనేది మెత్తగా అయినట్లయితే ఈ గోధుమ నూక వేయడం వల్ల గట్టి పడుతుందండి. ఒకవేళ గారెలకి సరిపడే కన్సిస్టెన్సీలో రుబ్బుకున్నట్లయితే ఈ గోధుమ నూక వేయగానే రుబ్బు అనేది గట్టి పడుతుంది. అలానే గారెలు వేస్తే గారెలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి. సో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. గారెలకి వేసే రుబ్బు అనేది మీడియంగా ఉంటే గారెలు అనేవి చాలా బాగా వస్తాయండి. గోధుమ నూక యాడ్ చేసిన తర్వాత ఒక రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టి ఉదయాన్నే గారెలు వేసినట్లయితే ఇంకా కలర్ఫుల్గా క్రిస్పీగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. తర్వాత మనం ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ని గరిటెని తీసుకున్నాం కదా, ఆ గరిటెని వాటర్లోకి డిప్ చేస్తూ రుబ్బుని గరిటెపై గారెలా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇట్లా వేసుకునేటప్పుడు గరిటె చుట్టూ వాటర్ లేకుండా తుడుచుకోవాలండి. గరిటెకి ఒక చుక్క వాటర్ ఉన్నా సరే ఆయిల్లోకి పడితే మన పైకే తుల్లుతుంది. సో అదొక్కటి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇలా గరిటె ద్వారా గారెలు వేసుకోవడం చాలా ఈజీ. అసలు రాని వాళ్ళు కూడా ఇట్లా ఈజీగా వేసేస్తారు. తర్వాత గారెలని వెనక్కి ముందుకి టర్న్ చేస్తూ వేయించుకోవాలండి. చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా కలర్ఫుల్గా వస్తాయి. చెప్పా కదా, గోధుమ నూక యాడ్ చేసి రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టి ఉదయాన్నే వేస్తే ఇంకా కలర్ఫుల్గా క్రిస్పీగా వస్తాయండి. రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసేయచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయన్నమాట. గరిటె ద్వారా గారెలు వేసుకోవడం చాలా ఈజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.